హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా, ప్లెయిన్ రైస్, బిర్యానీ, బగారా రైస్, పూరి, పుల్కా, చపాతి సైడ్ డిషెస్గా చాలా బాగుంటుంది ఆలు కుర్మా. మనం రొటీన్గా ఆలు టమాటా, ఆలు ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఆలు కుర్మా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 3 బంగాళ దుంపలైతే తీసుకున్నాను, 3 ఆలునైతే తీసుకున్నాను. వీటిని మంచిగా పీల్ తీసేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత వాటి మీద పొట్టు తీసేసి అన్నీ ఒకే విధంగా ఈ విధంగా ముక్కలైతే అన్నీ కట్ చేసుకోవాలి. ఆలుని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికించి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 ఇలాయచీ వేసేసి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసి, జీలకర్ర చిటపటలాడిన తర్వాత వీలైనంత వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసి, ఈ ఆనియన్స్ని దోరగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసినవి వేసేసి వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఒక్కసారి మీరు ఆలు కుర్మని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మంచిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ కలర్స్ కూడా చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసి మరొకసారి కలుపుకోవాలి. కరివేపాకు ఫస్ట్లో వేస్తే మొత్తం బాగా ఫ్రై అయిపోయి మాడిపోతుందని నేను ఇప్పుడైతే వేశాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మనం చెక్ చేసుకోవాలి. ముందే వేసాం కదా, ఇక్కడ మనం పడుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 కప్పు పెరుగునైతే తీసుకోవాలి. మరీ పుల్లడిది కాకుండా కొంచెం తీయగా ఉండేది పెరుగు తీసేసుకొని నాన్ స్టాప్గా ఒక 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. మనం పెరుగు వేసి ఒకసారి కలిపి అలానే పెట్టేసామనుకో పెరుగు గడ్డలు గడ్డలుగా అలాగే ఉంటుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు అలాగే కలపడం వల్ల ఇప్పుడు చూడండి పెరుగు పూర్తిగా కరిగిపోయి ఆనియన్లో బాగా మిక్స్ అయిపోయింది. ఇలా ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. మనం ప్యాన్ నుండి ఆయిల్ మొత్తం సపరేట్ కావాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి మనం మూత తీసి చూస్తే మనకు మసాలా అంతా బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది. చూడండి, మరొకసారి స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉడికించిన బంగాళదుంప ముక్కలైతే ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలకు మసాలా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ తాగే గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. కుర్మా అంటే కొంచెం టైట్గానే ఉండాలి, మరీ లూజుగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి 1 స్పూన్ గరం మసాలా వేసేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ప్యాన్ కత్తుకోకుండా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు పైనుండి కొత్తిమీర చల్లేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఆలు కుర్మని అయితే ట్రై చేయండి. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.